హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియో మేము చండీగఢ్ వెళ్ళే ప్రయాణంలో తీస్తున్నటువంటిది. ఇది చండీగఢ్ వెళ్ళడానికని మధ్యలో బ్రేక్ఫాస్ట్ వాటన్నిటికని చపాతీలు, పెరుగన్నము అవన్నీ మేము చేసుకున్నాం అన్నమాట. పులిహార, చింతపండు పులిహార అట్లాగా. ఇది నైటు 1:20 ఆ టైం అయింది. అందుకని మీకు టైం చూపిస్తున్నాను. నైటు ఇవన్నీ నేను, మమ్మీ, ఇంకా మా చెల్లి అందరము కూర్చొని ఇవన్నీ ప్రిపేర్ చేసాము. మమ్మీ పచ్చళ్ళని ఇవన్నీ చాలా పట్టేసింది. మేము వచ్చేసరికి మామిడికాయ పచ్చడి, టమాటా పచ్చడి అవన్నీ. ఇది వచ్చేసి పెరుగు దద్దోజనం అంటారు కదా, అది ప్రిపేర్ చేసి బాక్స్లో పెడతా ఉన్నానమాట. మధ్యలో అన్నము అవన్నీ తినడానికి, బయట ఫుడ్ బాగోదు కదా అక్కడ అన్నట్టుగా ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాం మేము. ఇవన్నీ చేసేసరికి మాకు 2:30 అట్లా అయింది. ఇంకా 2:30కి అట్లాగా మేము అందరం కలిసి ఒక 10 మెంబర్స్ వెళ్తున్నాము. మామూలుగా మమ్మీ వాళ్ళు ట్రైన్కి అనుకున్నారు, కానీ ఇంకా ట్రైన్ బుక్ అవ్వలేదు అని వాళ్ళు కూడా మొత్తం ఒక 5 మెంబర్స్, మేమందరం ఒక 5 మెంబర్స్, అందరం కలిసి ఒక 10 మెంబర్స్ అందరూ కలిసి ఆ రోజే ఏరోప్లేన్లో వెళ్ళాల్సి వచ్చింది. అందరికీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అది. అందరం వెళ్ళామన్నమాట. అవన్నీ ఈ వీడియోలో మీతో నేను షేర్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి పెరుగన్నం అది తాలింపు వేసేసాను. అదంతా బాక్స్లో పెట్టేస్తూ ఉన్నాం అన్నమాట. మేము ఆ రోజు 4 o'clockకి అట్లా స్టార్ట్ అయ్యాము. తెల్లారుజామున టెంపో మాట్లాడుకున్నాము అందరం కలిసి. ఎక్కడికి వెళ్ళాలి అని అంటే చెన్నై వెళ్ళాలి. చెన్నై ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడే ఎయిర్పోర్ట్లో ఎక్కాలన్నమాట. అందుకని చెప్పేసి నెల్లూరు నుంచి ఒక 3 hours అట్లా ఉంటుంది అని 10కి మామూలుగా 10:30కి మమ్మీ వాళ్ళ ఫ్లైట్ ఉంటుంది. మాదేమో 11:30కి ఉంది. అందుకని చెప్పేసి ఒక 2 hours ముందే అక్కడికి వెళ్ళాలి. చెకింగ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి మేము వెళ్ళాలని 4కే బయలుదేరాము. కరెక్ట్గా టెంపో ఇదే. టెంపో 4కి మేము కరెక్ట్గా స్టార్ట్ అయ్యాము. నెల్లూరు నుంచి చెన్నై వెళ్ళేసరికి కరెక్ట్గా 3 hours పట్టింది. అంటే మేము 7 or 8 కల్లా వెళ్ళిపోయాము. మధ్యలో ఆగి కూడా టిఫిన్ చేసామన్నమాట. త్వరగా తీసుకొని వెళ్ళేసరికి మాకు చాలా టైం మిగిలింది, లేకపోతే టెన్షన్ పడేవాళ్ళము. అందుకని చెప్పేసి మేము ఇది టెంపోలో మేము వెళ్ళింది. ఫస్ట్ టైం టెంపో ఎక్కడం కూడా ఎప్పుడూ ఎక్కలేదు, ఇదే ఫస్ట్ టైము. మా బాబు అయితే ఆ రోజే టెంపో ఫస్ట్ టైం ఎక్కాడు, ట్రైన్ ఫస్ట్ టైం ఎక్కడము, ఫ్లైట్ ఫస్ట్ టైం ఎక్కడం, బాబుకి అన్నీ ఫస్ట్ టైమే అనమాట. ఏది అలవాట్లేదు. ఓన్లీ మేము కార్లోనే వెళ్తాం కాబట్టి ఎక్కువ మేము కార్ ప్రిఫరెన్స్ చేస్తాం కాబట్టి. ఇంక ఇది తెల్లారైపోయింది అనమాట. మేము చెన్నై వచ్చేసరికి చెప్పాను కదా 8కి అట్లా వచ్చేసాము అని. అందరం ఇంకా దీంట్లోనే సరిపోయాము. ఒక 10 మెంబర్స్కి సరిపోయేటట్టుగా. నెల్లూరు నుంచి చెన్నైకి మేము టెంపో 12,000 అడిగారు. మొత్తము 11,000కి మేము మాట్లాడుకున్నాము. ఇక్కడ నుంచి వేరే స్టేట్ అయిపోయింది కదా, అందుకని బిల్డింగ్స్ అవన్నీ చూపిద్దాం అన్నట్లుగా వీడియో తీశాను. చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్. ఇది చెన్నైలో ఇట్లా బిల్డింగ్స్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. సిటీ కాబట్టి చాలా డెవలప్డ్గా ఉంటాయి. ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారి ఇదంతా. అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మీ వాళ్ళు వేరే ఫ్లైట్ అని చెప్పాం కదా, వాళ్ళు ఫస్ట్ టైం ఏం తెలియదు, ఎట్లా వెళ్తారు ఏమో అని అదొక టెన్షన్ పడ్డాం. మేమైతే ఎట్లాగొట్లాగా వెళ్ళిపోయాము లోపలికి. చెక్కింగ్స్ అవన్నీ కూడా నేను వీడియో తీసాను, ఎట్లాగా ఏంటి అన్నది. ఫస్ట్ మనకి బోర్డింగ్ పాస్ ఉంటుంది కదా, అది చూపించినాక బోర్డింగ్ పాస్తో పాటు ఆధార్ కార్డ్ చూపిస్తాము. ఆ రెండు చూపించిన తర్వాత వాళ్ళు చెక్ చేసుకుంటారు ఆధార్ కార్డులో ఉన్న ఫేసు మన ఫేస్ సేమ్ ఒకేలాగా ఉన్నాయా అని చెక్ చేసుకున్న తర్వాత లోపలికి ఎంట్రన్స్ చేస్తారనమాట. అది లోపలికి ఎంటర్ అయిన తర్వాత మన బ్యాగ్స్ ఉంటాయి కదా, సూట్ కేసులు అవి తీసుకొని వెళ్ళేవి, అవన్నీ చెక్ చేస్తారు. అంటే వాళ్ళు వెయిట్ చూస్తారు. అవన్నీ కూడా వీడియో తీసాను, మీకు పెడతాను. ఈ చెన్నై ఎయిర్పోర్టు చాలా పెద్దదన్నమాట. మాకు వచ్చిన ప్లేస్ వేరు, మమ్మీ వాళ్ళది వేరు. అందుకని ఫస్ట్ T1 మమ్మీ వాళ్ళది, మాదేమో T4.
ఫస్ట్ వాళ్ళని అక్కడ దింపేసేసి చెకింగ్స్ అవన్నీ కంప్లీట్ అయిపోయినాక వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు అని క్లియర్ అయినాక మేము అటు వెళ్ళాము. మాకు కూడా ఒక 1 అవర్ టైం ఉంది కాబట్టి వాళ్ళని వదిలిపెట్టిన తర్వాత కూడా అదన్నీ చేసుకుంటా ఉన్నమాట. ఇక్కడ ముందు అవన్నీ సర్దేసుకుంటా ఉన్నారు. బ్యాగులన్నీ బయటికి తీసి కరెక్ట్గా 8:30 అట్లా అయ్యింది. తమ్ముడే చూసుకున్నాడు ఆ రోజు మొత్తం. తమ్ముడికి అంతా తెలుసు కాబట్టి మా అందరికీ కొత్తే కదా, అందుకని తమ్ముడి దగ్గరుండి మొత్తం చూసుకున్నాడు. ఇలా ట్రాలీ బ్యాగ్స్ ఉంటాయి, మనం ఎన్ని కావాలని అన్ని తీసుకోవచ్చు. సామాన్లన్నీ దాంట్లో పెట్టుకొని లోపలికి వెళ్ళాలన్నమాట. ఇది ఎయిర్పోర్ట్ బయట. సామాన్లన్నీ మేము దాని మీద పెట్టేసుకున్నాము. ఏమేమి కావాలి అవన్నీ పెట్టేసుకున్నాం, తెచ్చుకున్నాయి. తర్వాత మమ్మీ వాళ్ళది మావి సపరేట్ చేస్తాము, ఎందుకంటే వాళ్ళు వేరే ఫ్లైట్ కాబట్టి, మాది వేరే ఫ్లైట్ కాబట్టి సపరేట్ చేసేసామన్నమాట. ముందు వాళ్ళని లోపలికి పంపిద్దాము అని వాళ్ళని పంపించేసాము. తమ్ముడు ఈ టైంలో మీ వీడియో తీసే టయానికి తమ్ముడు మమ్మీ వాళ్ళని అక్కడ చెకింగ్ బోర్డు అవన్నీ కంప్లీట్ చేసుకుంటా ఉన్నాడు. వాళ్ళవి చూద్దాము అని లోపలికి అయితే ఎంటర్ చేయనివ్వలేదు. ఇక్కడ నుంచే ఫోన్ చేసి అట్లా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము అలా చేశాడనమాట. ఎందుకంటే మమ్మీ వాళ్ళు నలుగురు కొత్త అక్కడ లోపలికి వెళ్ళడానికి ఏం తెలియదు, అందుకని చెప్పేసి ఏం చేయాలా అని తమ్ముడు కొంచెం టెన్షన్ పడ్డాడు. కానీ వాళ్ళు మాత్రం భయపడకుండానే ఫ్రీగానే వెళ్ళిపోయారు. ఏముండదు, ఫస్ట్ మనకి భయం వేస్తుంది, ఫస్ట్ టైం వెళ్తాం కాబట్టి ఏంటి ఏమన్నా ఆపుతారా అది ఇది అని. సూట్ కేసులో మనము 15 kg లిమిట్ ఉంటుంది. బ్రీఫ్ కేస్ మనం తీసుకెళ్తాం కదా, అది అంటే ఎయిర్పోర్ట్లో ఫ్లైట్కి కింద పెట్టే వాటిని 15 kg కన్నా, మనిషికి 15 kg కన్నా ఎక్కువ పెట్టుకోరనమాట. మళ్ళీ పైకి తీసుకొని వెళ్ళే వాటిలో వాళ్ళు ఎన్ని కేజీలైనా ఓకే చేస్తారు. తర్వాత మేము మమ్మీ వాళ్ళని అక్కడ వదిలిపెట్టేసి వచ్చేసినాక ఇందులో అంటే చాలా దూరంగా ఉంటుంది, అక్కడి నుంచి రావాలంటే నడవడం చాలా కష్టం అనమాట. ఇది ఫ్రీ సర్వీసే. ఇట్లాంటి వాటిల్లో లోపలికి తీసుకొని వెళ్తారు అక్కడికి హెల్ప్ చేయడానికని కొంతమంది. వాళ్ళని అడిగేసి మేము ఎక్కాము. బ్యాగులన్నీ బయట వెనకాల పెట్టేసుకున్నాము. ఇక్కడ కూర్చొని మేము T4కి వెళ్ళామన్నమాట. మా ఫ్లైట్ పేరు వచ్చేసి విస్తారా, మమ్మీ వాళ్ళది వచ్చేసి ఇండిగో. బాబు అందరము ఫస్ట్ టైం కాబట్టి అంతా చూసుకుంటా వెళ్తా ఉన్నారన్నమాట, ఎట్లాగా ఏంటి అని. తర్వాత వచ్చేసింది ఫస్ట్ ఆధార్ కార్డు, అది చూపిస్తే బోర్డింగ్ టికెట్ ఉంటుంది కదా, ఆ 2 చూపిస్తే వాళ్ళు లోపలికి పంపిస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మన బ్యాగ్స్ చెక్ చేసుకుంటాము. ఇవన్నీ చూస్తూ ఉండండి, అర్థమవుతూ ఉంటుంది. అంతకన్నా ఎక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసేస్తారు. ఇది ఆధార్ కార్డు వచ్చేసి, తర్వాత బోర్డింగ్ పాస్ ఉంటుంది కదా అది. ఇక్కడ అందరు లైన్లో ఉండి ఫస్ట్ చెకప్ ఇదే అనమాట. తర్వాత మన హ్యాండ్ బ్యాగ్లు అవన్నీ ఉంటాయి కదా, అక్కడికి లోపలికి వెళ్ళినాక హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ కూడా చెక్ చేస్తారు. మొత్తం బాడీ చెకప్ చేస్తారు మొత్తము. అట్లా ప్రతిదీ చెకింగ్ ఉన్న తర్వాత లోపలికి ఉంటుంది. ఇంకా అది పాస్ అయ్యమంటే ఇంక మనం లోపలికి వెళ్ళిపోయి హాయిగా కూర్చోవచ్చు. ఈ వీడియోలో మొత్తం నేను ఇదే తీసాను. నేను ఫ్లైట్ ఎక్కడము అది ఈ వీడియోలో కుదరలేదు, ఎందుకంటే చాలా ఎక్కువ టైం పట్టింది ఇవంతా తీయడానికి అని. మేము ఇక్కడ రెడీ అవుతా ఉన్నాము లోపలికి వెళ్ళడానికి, పట్టుకొని మొత్తము. వాళ్ళకు ఫోన్లోనన్నా సరే ఈ బోర్డింగ్ పాస్ చూపించవచ్చు, కానీ తమ్ముడు ఎందుకులే అని చెప్పేసి చేతిలో చూపిద్దామని తీసుకొని చేతిలో పెట్టాడు. అందరికి ప్రతి ఒక్కళ్ళం అది పట్టుకొని రెడీగా ఉన్నాం అన్నమాట. చెకింగ్ అయిపోయింది మా అందరిది. ఇంకా మా హస్బెండ్ నన్ను బాబు వాళ్ళిద్దరే మిగిలారు. బాబుని వాళ్ళు అడిగారు నీ పేరేం పేరు అని. రోహన్ ప్రిన్స్ అని చెప్పాడు తను. ఓకే అని నవ్వి హ్యాపీ జర్నీ అని చెప్పేసి అని లోపలికి పంపించారనమాట. ఇక్కడికి వెళ్ళిన తర్వాత బ్యాగ్స్ ఉంటాయి కదా మన బ్రీఫ్ కేసులు అవన్నీ, అవి చెక్ చేయాలి. వాటి కోసం అని చెప్పేసి ఫస్ట్ అక్కడికి వెళ్తున్నాము. వాళ్ళు అవన్నీ చూసి చెక్ చేస్తారు, లేబుల్స్ పెడతారు, వాటికి లేబుల్స్ పెట్టేసి వాటిని అన్నిటిని లోపలికి పంపించేస్తారు. తర్వాత మనం పైకి తీసుకొని వెళ్ళాలి అనుకుంటాం కదా, వాటిని మాత్రం ఉంచుతాము. అంటే బాయ్స్ వచ్చేసి వెనకాల బ్యాగ్స్ అవి పెట్టుకున్నారు,
బ్రీఫ్ కేసులు మొత్తం మాత్రము లోపలికి పంపించేసారు. మమ్మల్ని కూడా అందరు రమ్మన్నాడు అనమాట. ఫస్ట్ మేము ఇద్దరం వెళ్తామన్నాడు మా తమ్ముడు, తర్వాత మీరు కూడా వచ్చేసేయండి అని చెప్పేసి అన్నాడు. అందుకని మేమందరం కూడా వెళ్ళాము అక్కడికి. ఇక్కడ చెకింగ్ ఉంటుంది మొత్తము. ఇక్కడ కూడా ఒకసారి చూస్తారనమాట వాళ్ళు. ఇక్కడ చూసి ఒరిజినల్ ఇస్తారంట బోర్డింగ్ పాసు. ఇదేమో మామూలుగా జెరాక్స్ తీసింది కదా బయట, ఇక్కడ ఒరిజినల్స్ ఇస్తారు. ఇక్కడ కూడా మొత్తం చెక్ చేస్తారు, ఆధారు అవన్నీ. ఫస్ట్ బోర్డింగ్ పాసులు చూస్తారు, తర్వాత ఆధార్ చూస్తారు. ఇక్కడ ట్రాలీలో అవన్నీ పెడతారు, బ్యాగులన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. ఇంక మనకు సంబంధం లేదు, మళ్ళీ ఫ్లైట్ దిగిన తర్వాతే అవన్నీ తీసుకుంటాం మనం. వాళ్ళందరూ వెయిట్ చూస్తున్నారనమాట. దాంట్లో ఫస్ట్ వెయిట్ ఆల్రెడీ మా తమ్ముడు ఏం చేశాడంటే ఇంటికాడే వెయిట్ ఎంత ఉంది అని చూసి దాని మీద రాసేసాడు, కొంచెం ఈజీగా ఉంటుందని. ఇవి మాత్రం మీరు ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం, ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు ఈ పచ్చళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్యాకింగ్ నీట్గా చేసుకొని వెళ్ళండి. వాళ్ళు ఎట్లా పడితే అట్లా ఇసిరేయడము చాలా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎట్లా పడితే అట్లా వేసిన, కొన్ని అయితే పగిలిపోవడము అట్లా కూడా జరిగింది. బ్రీఫ్ కేసులు అవి కూడా కొంచెం గట్టిగా ఉండాలి మొత్తము, లేకపోతే వాళ్ళు చేసే వాటన్నిటికీ పగిలిపోతే. ఇక్కడ వచ్చేసి వాళ్ళు వెయిట్ ఎంత వెయిట్ ఉంది అన్నది చూస్తున్నారు. మనిషికి వచ్చేసి 15 kgs అలో ఉంటుంది ఒక మనిషికి. చిన్నపిల్లలకి వచ్చేసి బాబుకి కూడా 7 kgs అన్నారు ఫస్ట్, తర్వాత 15 kgs. ఇక్కడ వెయిట్ చూస్తూ ఉన్నాడు. మొత్తము 61 వచ్చింది. మామూలుగా మేము 5 మంది కదా, అంటే 75 kgs దాకా ఎలో ఉంది, కానీ మొత్తం బ్యాగ్స్ పెడితే మాకు 61 or 62 kgs ఉంది. సరే అని చెప్పేసి పంపించేశారు. ఒకవేళ ఎక్కువ ఉంది అంటే మాత్రం వాళ్ళు వేరే బ్యాగ్లో పెట్టుకొని పంపించాల్సి వస్తుంది. వీటి అన్నిటికీ లేబుల్స్ వేసేస్తారు ఇలాగా, ఒకటి అక్కడ అంటించేస్తారు. అట్లా ప్రతి దానికి చేసి పంపించేస్తారనమాట. అవన్నీ స్ట్రైట్గా వెళ్ళిపోతాయి. అక్కడి నుంచి వాళ్ళు ఫ్లైట్లో పెడతారనమాట, కింద ఫ్లైట్ కింద పెట్టేస్తారు. ఇంకా సూట్ కేసులు అవన్నీ పంపించేస్తాం కదా, మేమేం చేస్తామంటే ఇక్కడ మళ్ళీ బోర్డింగ్ పాసులు చూపించాము. ప్రతిదీ అక్కడ కెమెరా షూట్ చేసినట్టు తీసి అక్కడ ఎదురుగా పెట్టి చూపించాలి. ఇది నేను సీక్రెట్గా తీసానమాట, వాళ్ళు ఒప్పుకుంటారా లేదా అన్నట్లుగా వీడియో. అందుకని కొంచెం పైన అట్లా కనిపించింది వీడియో క్లారిటీ లేకుండా. ఇక్కడ మా తమ్ముడు డాడీ వాళ్ళకి వీడియో కాల్ చేసి చెప్తా ఉన్నాడు ఇంకా అక్కడ ఎట్లా ఉంది ఏంటి అని. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ కానీ మగవాళ్ళు వెనకాల బ్యాగ్స్ పెట్టుకున్నారు కదా, ఆ బ్యాగ్స్ అవన్నీ చెక్ చేస్తారు. చార్జర్లు, ఫోన్లు, అవన్నీ, బెల్ట్లు, మగవాళ్ళకైతే బెల్ట్లు ఇవన్నీ ఉంటే అవన్నీ సపరేట్గా వేరే ట్రేలో పెట్టాలి, మిగతాయి ఒక ట్రేలో పెట్టాలన్నమాట. ఆ విధంగా మా చెల్లి దాంట్లో హ్యాండ్ బ్యాగ్లో వచ్చేసి పౌడర్ డబ్బా బయటపడింది. వాళ్ళు పౌడర్ డబ్బా వద్దన్నారు, పిన్నీసులు పెట్టకూడదంట, పౌడర్ డబ్బాలు అవన్నీ పెట్టకూడదంట. అవన్నీ పెట్టామన్నమాట మేము. అవి పెట్టారు, అందుకని అవి తీసేసేయమన్నారు. వాళ్ళు వాటిని అన్నిటిని తీసి డస్ట్బిన్లో వేసారు. పిన్నిస్లు మాత్రం మేము పెట్టలేదు, ఇంట్లోనే పెట్టేసాం. పౌడర్ డబ్బా మాత్రం పెట్టకూడదని తెలియదు, చెల్లికి పెట్టే దాంట్లో అనిపోయింది, ఇంకా అది కూడా తీసి బయట పెట్టేసాము. అది కూడా చెకింగ్ అయిపోయింది. ఇంకా లోపలికి వెళ్ళి కూర్చోవడమే సీట్లలో. ఏదో ఫ్లైట్ కనిపిస్తుంది చూడండి, ఇది మా ముందు వెళ్ళిన ఫ్లైట్. మా ఫ్లైట్ అయితే ఇంకా రాలేదు. ఇంకా అక్కడ కొంచెం సేపు ఒక 1 hour దాకా ఉన్నాము. ఇంకా అక్కడే కూర్చొని అవన్నీ చూస్తూ ఉన్నారనమాట. ఫొటోస్ దిగేవాళ్ళు ఫొటోస్ అట్లాగా అంతా ఉన్నారు. మమ్మీ వాళ్ళు కూడా మొత్తం అయిపోయిందంట అటువైపు, వాళ్ళు కూడా ప్రశాంతంగా కూర్చున్నాము అని వాళ్ళు చేశారు. కొన్ని ఫ్లైట్లు వచ్చేసి డైరెక్ట్గా దగ్గరగా ఉంటాయి, కొన్ని ఫ్లైట్లు ఏమో దూరంగా ఉంటాయి. దూరంగా ఉన్నప్పుడు వాళ్ళే బస్సెస్లో అటు తీసుకొని వెళ్ళి అక్కడ వదిలిపెడతారంట. మాకేమో ఇది డైరెక్ట్ ఫ్లైట్ అయింది. ఇట్లా ఇప్పుడు వీళ్ళు వెళ్తున్నారు కదా, ఇట్లా మేము కూడా వెళ్ళి డైరెక్ట్ ఫ్లైట్లో ఎక్కేసేయడమే. కింద కాలు పెట్టడానికి ఉండదు అనమాట, డైరెక్ట్ ఫ్లైట్లో ఎక్కేసేయడమే. కొంతమందిని ముసలి వాళ్ళు ఉంటారు కదా, ఇట్లా నడవలేని వాళ్ళందరికీ ఇట్లా చూపిస్తున్నారు కదా వీడియోలో. ఈ చైర్ ఉంటుంది, దాంట్లో వాళ్ళు తీసుకొని వెళ్తారు కిందకి, ఇట్లా తీసుకొని వెళ్తారు ముసలి వాళ్ళందరినీ. నడవలేని వాళ్ళు, లేకపోతే కాళ్ళు నొప్పిగా ఉన్నవాళ్ళు, అట్లా కొన్ని ఉంటారు కదా, వాళ్ళందరినీ అనమాట. వీళ్ళందరూ ఈ ఫ్లైట్లో ఎక్కడానికని వెళ్తున్నారు మొత్తము. ఈ ఫ్లైట్ కూడా కొంచెం లేట్ అయింది, మామూలుగా 10:20కే స్టార్ట్ అయ్యిందంట.
11 అట్లా అయింది. ఇది కొంచెం లేట్ అయింది మేము వెళ్ళేసరికి. వీళ్ళు చూడండి ఈ బ్యాగ్స్ అన్నీ మేము అక్కడ సూట్ కేసులు బ్రీఫ్ కేసులు అవన్నీ పెట్టాం కదా, ఇట్లా వీళ్ళు లోపలికి పంపిస్తున్నారు కిందకి. ఫ్లైట్ కిందకి వెళ్ళిపోతాయి ఇవన్నీ, ఆ ట్రేలో పెట్టేస్తే అవన్నీ అట్లా పైకి వెళ్ళిపోతున్నాయి. ఒకటి చూడండి అది దొల్లిపోతుంది కింద. దాని లోపల ఏమన్నా ఇంపార్టెంట్వి ఏమన్నా ఉన్నాయంటే మాత్రం పగిలిపోయాయి. అట్లా జాగ్రత్తగా ఉండాలి, అట్లాంటివి కొంచెం కేర్ తీసుకోవాలి. నాకు అదే అనిపించింది. వాళ్ళు దొల్లుతున్నాయి, వాళ్ళు మళ్ళీ పెడుతున్నారు, మళ్ళీ అది దొల్లడం అట్లా జరిగింది. వాళ్ళ పని అనమాట అది. మొత్తం అట్లా పైకి వెళ్ళిపోతాయి. ఇవన్నీ చేసేసి అయిపోయిన తర్వాత లోపల బండి స్టార్ట్ అయింది. మాదైతే త్వరగానే స్టార్ట్ అయిందని చెప్పాలి. లోపలికి వెళ్ళి మేము కూర్చున్నాము, కొంచెం సేపు టైం ఉంది, స్టార్ట్ అయిపోయింది. ఇది వచ్చేసి ఎయిర్ ఇండియా. ఒక్కొక్క ఫ్లైట్కి ఒక్కొక్క పేరు ఉంటుంది కదా, ఆ కంపెనీ వచ్చేసి ఎయిర్ ఇండియా. అది మా బాబాయ్ అయితే తనకి స్పెట్స్ ఇష్టము. మామూలుగా అక్కడ షాప్లో స్పెట్స్ కనిపించినాయి, నాకు అది కావాలి అని గోలు చేసి ఏడ్చాడు. తర్వాత తీరా అడిగితే ఒక స్పెట్స్ 2000 దాకా ఉంది. ఇంకా అంత ఎందుకు అని చెప్పేసి అని ఏదో చిన్న కారు ఉంటే అది 400 రూపీస్ అంట, ఆ కారు అది కొనిచ్చామన్నమాట. తను ఇంకా అది తీసుకొని ఆడుకుంటా ఉన్నాడు, స్పెట్స్ మర్చిపోయాడు. ఒక ఫ్లైట్ వెళ్ళిపోతుంది చూడండి ఒకసారి. అట్లా మేము అక్కడ ఉన్నంతప్పుడే ఒక 5-6 ఫ్లైట్లు అట్లానే వెళ్ళిపోయినాయి. ఇక్కడ గేట్ పాస్ ఉంటుంది అనమాట, గేట్ ఉంటుంది కదా, అవి ఇక్కడ నెంబర్స్ అవన్నీ చెప్పారు. చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఇదంతా. ఇంకో ఫ్లైట్ వెళ్తుంది. ఈ వీడియోలో చాలా లెంత్ అవుతుందని నేను ఇంతవరకే తీసాను. నెక్స్ట్ వీడియోలో నేను ఫ్లైట్ ఎక్కింది అవన్నీ చూపిస్తాము. ఈ వీడియోలో అయితే మాత్రం చాలా లెంత్ ఎక్కువైపోయింది నేను చూసినప్పుడు. సరే అని చెప్పేసి ఇంతవరకు స్టాప్ చేద్దాము అని స్టాప్ చేస్తామన్నమాట. మీకు వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్.